అది మాత్రమే అర్థమవుతుంది. అది ఎవరు ఏంటి అని ఏమీ తెలీదనమాట. ఇంతకీ ఏంటి అంటే, ఒక్కసారి ఒక ఆడపిల్ల ప్రెగ్నెంట్ లేడీ తన దగ్గరికి వస్తుంది. ఆ ప్రెగ్నెంట్ లేడీ వచ్చినప్పుడు తిన దగ్గరికి వచ్చి తిన డాక్టర్ అని చెప్పాను కదా! తిన దగ్గరికి వచ్చేసరికే తన పరిస్థితి చాలా తీవ్రంగా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి కూడా అంటుంది, నన్ను రక్షించొద్దు, నన్ను చంపేయండి, వాడి బారి నుంచి నన్ను రక్షించండి అని కోరుకుంటుంది. ఈ లోపల తను నిజంగానే ఆ ప్రసవ వేదనలో మృతి చెందుతుంది. అప్పుడు వాళ్ళ ఆయన ఏవైతే ఉన్నాడో ఆ ఆయనకి ఈ డాక్టర్ మీద నువ్వే చంపేసావు, నీ వల్లే చంపేసావు, నువ్వే నా పెళ్ళామవు, నువ్వే నాకు పిల్లల్నివి, నువ్వే నాకు పిల్లనివి అని చెప్పి చేస్తూ ఉంటే అక్కడి నుంచి పోలీసులు వచ్చి ఈ డాక్టర్ని రక్షిస్తారు. అతనికి ఒక 2 బుల్లెట్లు తగిలితే అతను తప్పిపోతాడు. అప్పుడు పారిపోతాడు. ఒక 2 బుల్లెట్లు తగిలి పారిపోతాడు. ఆ పారిపోయిన తర్వాత ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఆ శవం బయటకు వస్తుంది. వేరే పనులు చేయడం వల్ల